అమృత మమ్మీ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే ఒక కథలాగా ఒకటి చదివాను అనమాట. ఇంతకుముందు చదివాను, ఇవాళ ఈనాడు పేపర్లో కూడా రాశారు. అదేంటంటే ఒక అబ్బాయి అనమాట, తనకు ఉద్యోగం వచ్చినాక మంచి శాలరీ వచ్చాక, అమ్మ నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, మరి నేను నీ రుణం తీర్చుకోవాలి, నేను ఈ 1,00,000 రూపాయలు ఏమైనా కొనుక్కోమ్మా, నీ ఇష్టం వచ్చింది కొనుక్కో అని చెప్తాడు. నాకెందుకు 1,00,000 రూపాయలు, నాకెందుకు ఏం వద్దంటే, లేదు 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 తప్పకుండా నేను ఈ డబ్బులు నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలంటాడు. నా డబ్బులు కాదు కానీ బాబు ఒక్క పని నువ్వు చేయాలంటుంది. ఏంటంటే ఒక రాత్రి నువ్వు నా పక్కన మంచమే పడుకోవాలంటుంది. ఏంటి ఇలా అడుగుతుంది అనుకుని, సర్లే అమ్మ అట్లాగేలే, ఇవాళ రాత్రి నీ దగ్గరే పడుకుంటానంటాను. పడుకున్న తర్వాత మధ్యరాత్రిలో లేచాడమ్మ, బాబు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వ అంటుంది. అంటే లేస్తాడు, సిన్సియర్గా లేచి గ్లాసు మంచినీళ్ళు తెచ్చిస్తాడు. అది తాగుతుండగా ఆ గ్లాసు ఒలిచిపోతుంది అనమాట, నీళ్ళు మంచం అంతా పడతాయి. మళ్ళీ ఒక గంట అయిపోయిన తర్వాత మళ్ళీ లేపుతుంది, బాబు ఇంకొక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, ఇందాకే గమ్మ తాగావు మంచినీళ్ళు, మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు అని ఇసుక్కుంటాడు. దాని తర్వాత మళ్ళీ తెల్లారిదాకా వచ్చిన ఇంకొక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వ అంటుంది. ఈసారి బాగా ఇసుక్కుంటూ లేచి తీసుకొచ్చి ఇస్తే అది చేజారి మనసు అంతా పడతాయి. ఏంటి అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు, అసలు బాగా ఇసుక్కుంటాడు. అయ్యో నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు పక్క దడపలేదు, ఎన్నిసార్లు నేను ఆ తడి బట్టలపై నేను పడుకోలేదు, ఆ తడిగా ఉన్నదాన్ని నేను పడుకునేదాన్ని, పొడిగా ఉన్నదాన్ని నిన్ను పడుకోబెట్టేదాన్ని, మళ్ళీ ఆ చీర కొంగు కప్పి నేను పడుకోబెట్టాను, అలా ఎన్నో రాత్రులు ఎంతో ఒక 2-3 సంవత్సరాలు నేను ఇలా తడి బట్టలతో పడుకున్నాను అని చెప్తే ఆశ్చర్యపోయి ఒక్కసారిగా సిగ్గుపడిపోయి, అమ్మ నిజంగా నేను నీ రుణం తీర్చుకోలేను, మా డబ్బులతో నేను రుణం తీర్చుకోలేను అంటాడు. కొంతమంది పిల్లలు అయితే అసలు అమ్మ పడ్డ కష్టం, నాన్న పడ్డ కష్టం అన్ని మర్చిపోతారు. ఒక పొజిషన్ కి వచ్చేసిన తర్వాత వాళ్ళు హై పొజిషన్స్ కి వెళ్ళిపోతూ ఉంటే ఎంతసేపు వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ హార్డ్ వర్కే వాళ్ళ గుర్తుంటే తప్పించి వెనకాల వీళ్ళు పడ్డ కష్టము, కృషి అవన్నీ కూడా మర్చిపోయి ఏముందిలే అని చెప్పి ఈజీగా మాట్లాడేస్తారు. అది చాలా రాంగ్. మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా, వాట్ ఎవర్ ఇది ఎంత హై పొజిషన్ లో ఉన్నా కూడా పేరెంట్స్ మాత్రం ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు, ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేసి అనేది చూడొద్దు. వాళ్ళు లేకపోతే మనం లేవండి. తర్వాత పిల్లలకి మనీ మేనేజ్మెంట్ నేర్పాలి, మనీ వాల్యూ తెలిసే చేయాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎర్న్ చేసి వాళ్ళని గోల్డెన్ స్పూన్ లాగా వాళ్ళకి అన్ని అమర్చేస్తున్నారు. వాళ్ళు ఏదంటే అది వాళ్ళకి ఆడిటర్ నాకు అది కావాలని కొంచెం కొడుకు కూడా కోరుతుంటారు. మరి ఇలా కంపేర్ చేసి వాళ్ళ అబ్బాయి పని మన అబ్బాయికి ఇకపోతే ఎట్లా, ఆ అమ్మాయికి నగలోనే మనం చేయకపోతే ఎట్లా అనుకుంటున్నారే కానీ, ఆ కంపారిజనే కానీ మనీ మేనేజ్మెంట్, మనీ వేస్ట్ చేయకుండా ఎలా అనేది చెయ్యాలనేది కూడా వాళ్ళు చెప్పాలి.